Hi friends, Dr. YSR University of Health Sciences, BSc, MLT, BPT, Paramedical, second phase, notification, details ఈ వీడియోలో చూద్దాం. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్తో పాటు బీపీటీ SVU region phase 2 seat matrix, BPT AU region phase 2 seat matrix, BSc paramedical not reported candidates list, BSc MLT matrix 2023-24 phase 2 SVU region, BSc new medical seat matrix 2023-24 phase 2 AU region, BSc paramedical addendum to final merit list displayed on 28/12/2023 ఇచ్చారు. ఈ బీఎస్సీ పారామెడికల్ అడెండమ్ టు ఫైనల్ మెరిట్ లిస్టు 28వ తేదీ 12వ నెల 2023 నాడు ఇచ్చిన ఫైనల్ మెరిట్ లిస్టుకు ఫస్ట్ ఫేజ్ తర్వాత అడెండమ్ కొంతమంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టుకు యాడ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ తర్వాత 33 స్టూడెంట్స్ని యాడ్ చేశారు. ఈరోజు 50 విద్యార్థులను యాడ్ చేశారు. అదే ఇక్కడ ఇచ్చిన అడెండమ్. దీనిపై క్లిక్ చేసి ఇక్కడ చూశారు అడెండమ్. ఫైనల్ మెరిట్ లిస్టుకు యాడ్ చేసిన వాళ్ళ విద్యార్థుల సంఖ్య 50 మంది. వీళ్ళకు ర్యాంక్ కూడా కేటాయించారు. ఈ 0.1 315.1 632.21 ఈ విధంగా ర్యాంక్ అలౌట్ చేశారు. వీళ్ళు ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సరైన సర్టిఫికేట్ అప్లోడ్ చేయని కారణంగా నాట్ ఎలిజిబుల్ లిస్టులో వచ్చిన వాళ్ళు. మరియు ఇక్కడ న్యూ పారామెడికల్ సీట్ మ్యాట్రిక్స్. ఈ కొత్తగా సెకండ్ ఫేజ్లో సీటు పర్మిషన్ వచ్చిన కాలేజీల సీట్ మ్యాట్రిక్స్ వివరాలు ఇచ్చారు. మనం ఇప్పుడు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం. Dr. YSR UHS notification for exercising web options for second phase web based counseling for admission into BPT, BSc MLT and BSc paramedical technology courses under competent authority quota seats. మనం వెబ్ ఆప్షన్స్ ఇక్కడ కోర్స్ అని ఇచ్చారు. బీపీటీ, BSc MLT అండ్ BSc paramedical. URL ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వెబ్సైట్ ugparamedical.ysruhs.com. మనం ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఇది వెబ్సైట్ లింక్, దీని మీద క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వెబ్సైట్కి వెళ్తుంది. ఇది ఈ విధంగా మనకి ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. సర్వర్ బిజీ వల్ల ఎర్రర్ వస్తుంది. మీరు తర్వాత నెక్స్ట్ డే మీరు చూడవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డేటు 12వ తేదీ 1వ నెల 2024 రాత్రి 8 గంటల నుండి 17వ తేదీ జనవరి 2024
రాత్రి 8 గంటల వరకు 8 PM. ఈ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో ఫైనల్ మెరిట్ లిస్ట్లో తో పాటు మనం ఇప్పుడు చూసినాం యాడ్ ఎండమ్ ఎవరైతే యాడ్ చేశారో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్కు వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని వాళ్ళు కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. The candidates who secured admission in first phase. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సీటు వచ్చిన వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళకు సీటు నచ్చినట్టయితే సెకండ్ ఫేజ్లో పాల్గొనడం తప్పనిసరి కాదు. మరియు ఫైనల్ ఫేజ్లో కూడా పాల్గొనడం తప్పనిసరి కాదు. వాళ్ళకి సీటు వచ్చింది, వాళ్ళకు కాలేజీ నచ్చింది, కాలేజీ కోర్సు నచ్చిన వాళ్ళు, కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో తప్పనిసరిగా పాల్గొనాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఇప్పుడు వచ్చిన కంటే బెటర్ కాలేజీ కావాలి అనుకుంటారో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజీలో రిపోర్ట్ చేసిన వాళ్ళు బెటర్ కాలేజీ కావాలనుకుంటే వాళ్ళు పాల్గొనవచ్చు. ఫస్ట్ ఫేజ్ కంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఫేజ్ కంటే బెటర్ కాలేజీ బెటర్ కోర్సు అనుకున్న వాటిని మాత్రమే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో సీటు వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే ఫైనల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన తర్వాత ఈ కాలేజీ ఈ కోర్సు నాకు నచ్చడం లేదు, నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే కావాలి అంటే అలా కుదరదు. ఆ సీటు క్యాన్సిల్ అవడంతో పాటు క్యాన్సిల్ అయిన సీట్ను ఇదే కౌన్సిలింగ్లో వేరే వాళ్ళకు కేటాయించడం కూడా జరుగుతుంది. ఇక ఈ కౌన్సిలింగ్లో సెకండ్ ఫేజ్లో సీటు వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్. మరియు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. ఫైనల్గా ఓకే. Candidates are advised to exercise web options as per their choice irrespective of vacancies. మీకు సీట్ మ్యాట్రిక్స్లో అవైలబుల్ సీట్స్లో సీట్లు ఖాళీ ఉన్నా లేకున్నా మీకు నచ్చిన కాలేజీలు నచ్చిన కోర్సులు ఇవ్వాలి. మన కౌన్సిలింగ్ జరుగుతున్న క్రమంలో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సీట్లు వేరే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా స్లైడింగ్ అయినప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ సీట్ కూడా ఇదే కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ సీట్ మ్యాట్రిక్స్లో ఇచ్చిన కాకుండా మీకు నచ్చిన అన్ని కాలేజీలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఏ కాలేజీలో సీట్ స్లైడ్ అవుతుంది ముందుగా మనకు తెలియదు కాబట్టి ఆ స్లైడింగ్ అయిన ఖాళీ సీట్ను కూడా ఇదే కౌన్సిలింగ్ భర్తీ చేస్తారు. ఈ సెకండ్ ఫేజ్లో ఏ సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది ఫాలోయింగ్ వేకెన్సీస్ అని ఇక్కడ ఇచ్చారు. 1 అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1. ఫస్ట్ ఫేజ్లో భర్తీ కాని సీట్లు. ఏ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్లో చాలా సీట్లు భర్తీ కాలేదు. ఒక్కొక్క కోర్సు భర్తీ కాని సీట్లు చాలా ఉన్నాయి. బి నాన్ జాయినింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఫేజ్ 1. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా జాయిన్ కాని సీట్లు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే ఆ సీట్లు కూడా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ సీట్లు మినిమం 1400 ప్లస్ ఉన్నాయి. ఆ సీట్లకు సీట్స్ ఇన్ న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్. సి ఈ సెకండ్ ఫేజ్లో కొన్ని కాలేజీలకు పర్మిషన్ వచ్చింది, పర్మిటెడ్. ఆ కొత్త కాలేజీలో కొన్ని కొత్త కోర్సులకు ఆ సీట్లకు. మరియు మనం డి ఇప్పటివరకు చెప్పుకున్నాం. మన కౌన్సిలింగ్ జరుగుతున్న క్రమంలో
the vacancies that may arise during the process of phase 2 counseling. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలో ఏర్పడే ఖాళీలను కూడా ఇదే కౌన్సిలింగ్లో పూర్తి చేస్తారని ఇక డి అనే దాంట్లో ఇచ్చారు. ఆల్ వేకెన్సీస్ అవైలబుల్ ఐజ్ ఆన్ ద డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ సీట్ అలాట్మెంట్ జరిగే నాటికి అప్పటి వరకు అందుబాటులో ఉన్న అన్ని సీట్లకు కూడా సీట్ అలాట్మెంట్ ఈ కౌన్సిలింగ్లో సీట్లు భర్తీ చేస్తారు. క్యాండిడేట్స్ వైల్ గివింగ్ ఆప్షన్స్ షుడ్ నోట్, మనం ఇంతకుముందు చెప్పినాం, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో పాల్గొంటున్నారో బెటర్ కాలేజెస్ ఇవ్వాలి. సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటు నాకు నచ్చలేదు అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే బెటర్ కాలేజెస్ వరుస క్రమంలో ఇవ్వాలి. షుడ్ నోట్ దట్ సీట్ వెకేటెడ్ బై ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్లైడెడ్ టు అదర్ కాలేజ్ విల్ బి యాడెడ్ అండ్ అలాటెడ్ సిమిల్టేనియస్లీ డ్యూరింగ్ దిస్ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్లోనే మీకు ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ అయిన సీటు వేరే వాళ్ళకి అలాట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అని ఇచ్చారు. ఇక రెడ్ కలర్లో ఇచ్చింది, ద అలాటెడ్ సీట్ ఇన్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ విల్ బీ క్యాన్సిల్డ్ ఆటోమేటికలీ ఆన్ అలాట్మెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ ఐజ్ ఫర్ దేర్ ఆప్షన్ ఇన్ ఫేజ్ 2. మీరు సెకండ్ ఫేజ్లో పాల్గొన్నంత మాత్రాన సీట్ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో సీటు వస్తే అప్పుడు ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుంది. అదర్ కండిషన్స్ స్పెసిఫైడ్ ఇన్ నోటిఫికేషన్ డేట్ 28/12/23 రిమైన్ ద సేమ్. మిగతా కండిషన్స్ ఏమైతే ఇచ్చారో ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ ఇచ్చారు 28వ తేదీ, ఆ రోజు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన కండిషన్స్ రిమైన్ ద సేమ్, మిగతా అన్ని సేమ్ కండిషన్స్ ఉంటాయి. ఈ కొత్తగా ఇచ్చిన సీటు మ్యాట్రిక్స్ ఇక్కడ 3 కాలేజీలు కొత్తగా కాలేజీలు ఇచ్చారు. కాలేజీ కోడ్ HFCP, హోలీ ఫెయిత్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ విశాఖపట్నం. ఈ కాలేజీలో బీపీటీ కోర్సులో 30 సీట్లు, ANU BSMLT కాలేజ్ పెరుమాల్పల్లి తిరుపతి చిత్తూరు జిల్లా, MLT కోర్సులో 15 సీట్లు. మైథిలి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈస్ట్ గూడూరు తిరుపతి చిత్తూరు జిల్లా, బీపీటీ కోర్సులో 30 సీట్లు. ఈ కొత్తగా సెకండ్ ఫేజ్లో కొత్తగా అఫిలియేటెడ్ సీట్స్ కాలేజీలో మరియు సీట్లు. ఇక సీరియల్ నెంబర్ 2 తీసుకుంటే ఇక్కడ బొల్లినేని మెడి స్కిల్స్ శ్రీకాకుళం, BMPC కాలేజ్ కోడ్ శ్రీకాకుళం. ఇంత కోర్సు ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సులో PAT కోర్సు కోడ్ 9 సీట్లు. మెడికల్ రికార్డ్ టెక్నాలజీ MRTలో 3 సీట్లు. BSc ట్రాన్స్ఫ్యూషన్ టెక్నాలజీ TRTలో 3 సీట్లు. రేడియోగ్రఫీ టెక్నాలజీలో RAT 1 సీటు. ఇవి కొత్త కోర్సులు మాత్రమే. ఈ సెకండ్ ఫేజ్లో కొత్తగా పర్మిషన్ వచ్చిన సీట్లు ఇవి. మనకు మరి ఈ సెకండ్ ఫేజ్లో ఇవి మాత్రమే కాదు, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన
అన్ని సీట్ మ్యాట్రిక్స్ అన్ని సీట్ మ్యాట్రిక్స్లో అన్ఫిల్డ్ సీట్స్, అందులో భర్తీ కాని సీట్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకు భర్తీ కాని సీట్లు ఫస్ట్ ఫేజ్లో ఇంకా ఈ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత చూద్దాం. ఇక్కడ నోట్ అని ఇచ్చారు చివరిలో, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ కోర్సెస్ అండ్ కాలేజెస్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేకెన్సీస్. మీకు సీట్ మ్యాట్రిక్స్లో ఖాళీలతో సంబంధం లేకుండా మీకు నచ్చిన కాలేజీలు నచ్చిన కోర్సు వరుస క్రమంలో అన్ని కాలేజీలు అన్ని కోర్సులకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నో లిమిట్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, మీకు ఎటువంటి లిమిట్ అనేది లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో బీపీటీ కోర్సులో ఎన్ని సీట్లకు ఎన్ని భర్తీ అయ్యా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం రీజియన్ పక్కన రీజియన్, ఈ సీరియల్ నెంబరు సరే లేదు, కాలేజీ కోడ్ ఏసీపీటీ, కాలేజీ నేమ్ అమృత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పెందుర్తి విశాఖపట్నం, బీపీటీ, ఇవన్నీ బీపీటీ కాలేజీలే. టోటల్ సీట్లు మనకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్లో ఇచ్చిన టోటల్ సీట్లు 30 సీట్లు. ఫేజ్ 1లో అలాటెడ్ సీట్స్, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్లు 26 సీట్లే. మనం ఈ విధంగా చూసుకుంటే ఈ రెండవది అనిల్ నీరుకొండ కాలేజ్లో 15 సీట్లు, 15 సీట్లు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగింది. ఈ టోటల్ సీట్లు అపోలో కాలేజ్ ఫిజియోథెరపీలో చిత్తూరులో 30 సీట్లకు 30 సీట్లు అలాట్మెంట్. అపోలో యూనివర్సిటీ చిత్తూరు ఏపీయూసి 30 సీట్లకు 28 సీట్లు అలాట్ జరిగింది. ఇక్కడ ఏసీపీఆర్ అర్చన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో టోటల్ సీట్లు 30 సీట్లు, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్లు 12 మాత్రమే, ఇంకా 18 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఏసియన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గూడవల్లి విజయవాడలో 30 సీట్లకు టోటల్ సీట్లు బీపీటీ కోర్సులో 30 సీట్లు ఉంటే 21 సీట్లు మాత్రమే ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ జరిగింది. ఏవిఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడపలో 30 సీట్లకు 24 సీట్లు. డిఈసిపి దీక్షిత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కడపలో 24 సీట్లకు 10 సీట్లే అలాట్మెంట్ జరిగింది. మొత్తం సీట్లు 24, ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్లు అలాట్మెంట్ జరిగింది 10 సీట్లు మాత్రమే, 14 సీట్లు ఖాళీ ఉన్నాయి. డిహెచ్సిపి ధర్మ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు 30 సీట్లకు మొత్తం 30 సీట్లు బీపీటీ కోర్సులో 16 సీట్లు మాత్రమే సీట్ అలాట్మెంట్ ఈ మిగతా సీట్లకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వని కారణంగా సీట్ అలాట్ అభ్యర్థులు ఇవ్వని కారణంగా ఈ విధంగా సీట్లు ఖాళీ ఉన్నాయి. జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రాజమండ్రి, ఈ కోర్సులో బీపీటీ 30 సీట్లు ఉంటే 30 సీట్లకు 30 సీట్లు అలాట్మెంట్ జరిగింది. హెచ్సిపివై హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ గుంటూరు 30 సీట్లకు 16 సీట్లు మాత్రమే అలాట్ అయింది. ఈ విధంగా చాలా కాలేజీలో సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలతో పాటు ఈ యొక్క కాలేజ్ కేఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పుత్తూరులో 30 సీట్లకు కేవలం 7 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 23 సీట్లు ఖాళీలు ఉన్నాయి ఒక కాలేజీలోనే. ఈ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీపీటీ అమలాపురంలో 30 సీట్లకు 30 సీట్లు బీపీటీ కోర్సులో సీట్లు అలాట్ జరిగాయి. ఈ విధంగా చాలా సీట్లు ఖాళీలు ఉన్నాయి. మరియు ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయని వారు 1400 అవి కూడా ఉన్నాయి. మనకు
సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చింది కేవలం సెకండ్ ఫేజ్లో కొత్తగా వచ్చిన అవి మాత్రమే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. మనకు మిగతా కాలేజీలో సీట్లు చూడాలి అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్ టోటల్ సీట్లు, ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ తర్వాత ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్లు అలాట్మెంట్ జరిగిందో చూసి తెలుస్తుంది. మరియు నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఈ విధంగా ఎన్ఆర్ఐ కాలేజీలో కూడా 30 సీట్లకు 30 సీట్లు ఫుల్ గుంటూరు. ఈ విధంగా ఇంకా అలాట్మెంట్ ఇక్కడ చేయలేదు. ఇక టోటల్ సీట్స్ ఏంటని మనం ఇక్కడ చూడవచ్చు. టోటల్ సీట్లు ఇక్కడ మొత్తం టోటల్ ఇప్పటి వరకు మనం చూసినాం అన్ఫిల్డ్ సీట్స్. ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ ఎన్ని జరిగినాయి, ఆ అన్ఫిల్డ్ సీట్ ఆ మిగిలిన సీట్లకు, మరియు నాట్ జాయినింగ్ క్యాండిడేట్స్. నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ చూద్దాం. ఇప్పుడు మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఫస్ట్ ఫేజ్ తర్వాత నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఇది. టోటల్ మనం నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్లో సీరియల్ నెంబరు, వాళ్ళ రోల్ నెంబరు, వాళ్ళ మెరిట్ నెంబరు, వాళ్ళ నేము, జెండర్, వాళ్ళ కేటగిరీ, లోకల్ ఏరియా, అడ్మిషన్ డీటెయిల్స్. అడ్మిషన్ డీటెయిల్స్లో ఏ కాలేజీలో, ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్లో కాలేజీ కోడు, కోర్స్ కోడు మనం చూడవచ్చు. వాళ్ళకు కేటాయించిన సీట్ కేటగిరీ, లోకల్లో ఓపెన్ కేటగిరీ, ఫీమేల్ కేటగిరీలో వాళ్ళకి సీట్ వచ్చింది. జిఎస్ఎల్బి, ఇక్కడ సెకండ్ వాళ్ళు ఏ కాలేజీ కోడ్, జిఎస్ఎల్ఎం సెకండ్ వన్. ఏఎన్టీ కోర్సులో ఓపెన్ కేటగిరీ. ఈ విధంగా వాళ్ళు మనకు ఏ కాలేజీలో ఏ కోర్సులో రిపోర్ట్ చేయాలో చూడాలి అంటే ఈ విధంగా సీట్ కేటగిరీ చూడాలి. అడ్మిషన్ డీటెయిల్స్లో ఉదాహరణకి ఇక్కడ చూస్తే ఈ చివరి చూస్తే పిఎస్పివి అనేది కాలేజీ కోడు, సిబిటి అనేది కోర్సు కోడు, ఈ సీట్ కేటగిరీ అన్రిజర్వ్డ్ అంటే ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్లో 15% సీట్లు అన్రిజర్వ్డ్ ఉంటాయి. ఈ అన్రిజర్వ్డ్ సీట్లకు ఏయూ కానీ ఎస్వియు కానీ ఏ రీజియన్ వాళ్ళైనా అర్హులే. మళ్ళీ సీట్ కేటగిరీ ఓసీ, ఓపెన్ కేటగిరీలో జి అంటే జనరల్. ఈ విధంగా మీకు నచ్చిన కాలేజీలో ఏమైనా సీట్లు ఉన్నాయో చూసుకోవచ్చు. టోటల్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ 1448. మనం ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్లో ఇచ్చిన కొన్ని సూచనలు చూద్దాం, కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. University fee. Candidates who are allotted seat have to pay 5,600 obtaining allotment letter through payment gateway by using online payment, debit card, credit card. సీటు వచ్చిన వాళ్ళు 5,600 రూపాయలు యూనివర్సిటీ ఫీ చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి
ఎవరైనా యూనివర్సిటీ ఫీ చెల్లించి 5,600 రూపాయలు యూనివర్సిటీ ఫీ చెల్లించిన వాళ్ళు మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ ఫీజు 5,600 చెల్లించకుండానే మీకు డైరెక్ట్ డౌన్లోడ్కు ఆప్షన్ వస్తుంది క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత. ట్యూషన్ ఫీ జీవో నెంబర్ 141 ప్రకారం అని ఇచ్చారు. ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఈ జీవో నెంబర్ 141 ప్రకారం చూస్తే ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో చూడవచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి సెకండ్ ఫేజ్లో సీటు స్లైడింగ్ అయిన వాళ్ళు, సెకండ్ ఫేజ్లో వేరే కాలేజీలో సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీటే ఫైనల్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. అటువంటి వాళ్ళు ఫస్ట్ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళి అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు చెల్లించిన ట్యూషన్ ఫీజు డీడీ తీసుకొని వచ్చి సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో ఇవ్వాలి. సెకండ్ ఫేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్లు, ట్యూషన్ ఫీజు చెల్లించి అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. బిఫోర్ లాస్ట్ డేట్ కట్ ఆఫ్ కాలేజీలో రిపోర్ట్ చేయడానికి చివరి తేదీ లోపు candidate can exercise web options from any place having internet facility. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్కు 1 టైం పాస్వర్డ్ వస్తుంది. మరియు వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసేటప్పుడు కూడా 1 టైం ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్కు. ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం పూర్తయిన తర్వాత web options selected options can be slide either up or down, added and deleted. మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ప్రయారిటీ ఆర్డర్ మార్చుకోవచ్చు. అప్ పైకి కానీ డౌన్ కిందికి కానీ కొత్త కాలేజీ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మస్ట్ బి సేవ్డ్ బై క్యాండిడేట్. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సేవ్ బటన్పై క్లిక్ చేయాలి, సేవ్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి ఎడిటెడ్. మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేసినట్టయితే కెనాట్ బి ఎడిటెడ్. అందుకోసం మీరు వెబ్ ఆప్షన్స్ ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే సబ్మిట్ చేయండి. లేకపోతే ఇప్పుడు 4వది వెబ్ ఆప్షన్స్ సేవ్డ్ but not submitted until the cutoff date and time will auto submitted. మనం వెబ్ ఆప్షన్స్ సేవ్ చేసినాం కానీ సబ్మిట్ చేయలేదు. ఆ విధంగా సబ్మిట్ చేయనప్పుడు మన కట్ ఆఫ్ డేట్ ఉంది కదా, చివరి తేదీ 17 జనవరి 8 PM వరకు కట్ ఆఫ్ డేట్ టైం ఉంది కదా, ఆ డేట్ తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతాయని ఇక్కడ ఇచ్చారు. ద పాస్వర్డ్ కన్సిస్ట్ మనం ఈ వెబ్ ఆప్షన్స్ సేవ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ చివరి తేదీలోపు ఎన్నిసార్లు సేవ్ చేసినట్టయితే మనం ఎన్నిసార్లు అయినా క్యాండిడేట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు, కొత్త కాలేజీలు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మరియు ప్రయారిటీ ఆర్డర్ అప్ డౌన్ మార్చుకోవచ్చు. అదే సబ్మిట్ చేస్తే మాత్రం కెనాట్ బి ఎడిటెడ్. అదేవిధంగా మనం సేవ్ చేసిన వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేయకపోయినా ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతాయని ఇక్కడ ఇచ్చారు.
మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఇక్కడ నెంబర్లు ఇచ్చారు చివరిలో హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్. ఈ నెంబర్స్కు కాల్ చేసి చేయాలి. The second phase counseling exercising web options will be conducted after unfilled seats for phase 1, not reported seats. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేస్తే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.